హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు స్క్రీన్ మీద మన ఛానల్లోనే చేసిన ఒక షార్ట్ వీడియో చూపిస్తాను, చూడండి. ఫ్యూ సెకండ్స్ మాత్రమే. 2047 में हम विकसित भारत बना के रहेंगे. अब लंबा इंतजार नहीं करना चाहिए भैया. 2050 में ऐसा होगा और बारे होगा तो होगा भी, हम कहाँ होंगे. इसी आंखों से सपने पूरे होते देखना है दोस्तों. సో ఇది సీఎం మోడీ వర్సెస్ పిఎం మోడీ. మనందరికీ తెలుసు, సీఎం మోడీ గారు మాట్లాడిన మాటలకి పిఎం మోడీ గారు మాట్లాడే మాటలకు ఎక్కడ పొంతన లేదు. ఈ పర్టికులర్ వీడియోలో ఆయన పిఎం కాకముందు మాట్లాడిన మాటల్లో మాకు 2050లో ఏదో జరుగుతుందని లాంటి కథలు చెప్పొద్దు, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి, మా కళలు మా కళ్ళ ముందే సాకారం కావాలి అని అన్న మాట ఉంది. తర్వాత మొన్న ఎర్రకోట మీద మాట్లాడుతూ 2047లో వికసిత్ భారత్ చేసి చూపిస్తామన్నారు. అప్పటికి ఆయనకు 95 ఏళ్ళు ఉంటాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన అప్పటికి కూడా ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉండాలనేది ఆయన ప్రగాఢమైన కోరిక. తప్పేం లేదనుకోండి అట్లా ఉంటాలో. కానీ అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఉన్న తేడాని చూపిస్తూ మనం ఈ చిన్న క్లిప్ పెట్టాం. ఇది మనం యూట్యూబ్లో పెట్టాము, ఫేస్బుక్లో పెట్టాం, ఇన్స్టాగ్రామ్లో పెట్టాం. కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన 3 గంటల లోపల అది మాయమైపోయింది. ఎందుకు మాయమైందో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడో చూస్తే అక్కడ వీడియో లేదు అని అర్థమైంది. ఏమై ఉంటుందని సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే దిస్ పోస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని కనపడింది. ఎందుకట? ఇండియా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2021 అమెండెడ్ ఇన్ 2026 ప్రకారం ఒక లీగల్ రిక్వైర్మెంట్ వల్ల దీన్ని ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా తీసేసాము. ఈ పని ఇన్స్టాగ్రామ్ చేస్తుందా, గవర్నమెంట్ చేస్తుందా, ఇద్దరు కలిసి చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవటం కోసం నేను చేసిన ప్రయత్నాన్ని ఇవాళ మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇది ఏమంత చిన్న సమస్య కాదు. దగ్గర గత 4-5 నెలల్లో 2 లక్షలకు పైగా పోస్టుల్ని, వీడియోల్ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించారు. అందులో ప్రధానంగా ఇటువంటి వీడియోలే ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే ఎక్కువ ఇలాంటి డిలీషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు ఇన్స్టాగ్రామ్లో అంటే, ఇన్స్టాగ్రామ్లో యూత్ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి నిజాలు తెలుసుకుంటున్నారు కాబట్టి వాళ్లకు ఇటువంటి పొలిటికల్ కంటెంట్ అందకుండా చేయటం కోసం చేస్తున్న కుట్రలో భాగంగానే ఈ వీడియోలు డిలీట్ చేస్తున్నారు అని అనటానికి నేను ఏమాత్రం వెనకాడను. ముఖ్యంగా జంజీ ప్రొటెస్ట్ సందర్భంగా అట్లా అనేక వీడియోలు డిలీట్ చేయించారు. దీనికి సంబంధించి ఒక గ్రాఫిక్ చూపిస్తాను, చూడండి. కేవలం 5 నెలల్లో ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా వీడియోలు బ్లాక్ చేయించారు. ఫేస్బుక్లో 80,000, యూట్యూబ్లో మాత్రమే 15,000. అందుకే ఇంకా కూడా మనం చేయగలుగుతున్నాం. మొత్తం 1,95,000. అంటే ప్రతి నిమిషానికి ఒక వీడియోని బ్లాక్ చేయించారు. మన కేసే చూస్తే అర్థమవుతుంది ఇది కేవలం డిసెంట్ను అణచటానికి చేస్తున్నది మాత్రమే అని. మన విషయంలో కూడా ఇది మొట్టమొదటిది కాదు. గతంలో కూడా కొన్ని వీడియోలు అట్లా మాయమైన విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే ఇది చూడటానికి వెళ్ళినప్పుడు నాకు వేరే వీడియోలు కూడా తీసేశారనే విషయం అర్థమైంది. సో ఈ ఆటోమేటెడ్ ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నేను ఒక కంటెంట్ పెట్టాను. ఈ కంటెంట్ లీగల్ కాదు అని మీరు భావిస్తే నాకు నోటీస్ ఇవ్వాలి, నేను ఒక మాట చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. అదేమీ లేకుండా ఈ కంటెంట్ ఎట్లా తీసేస్తారు? ఎస్పెషల్లీ నేను ఇప్పుడు చూపించిన వీడియోలో ఇల్లీగల్ కంటెంట్ ఏముంది? హార్మ్ఫుల్ కంటెంట్ని కట్టడి చేయడానికి, చైల్డ్ పోర్నోగ్రఫీని కట్టడి చేయడానికి, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉన్న కంటెంట్ని కట్టడి చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది కూడా 2 సార్లు అనుకోండి, 2021, 2026. ఆ తేడా కూడా చెప్తాను, వినండి. నిజానికి నేను దీనికి సంబంధించి డిలీట్ ద డిసెంట్ అని ఒక వీడియో చేశాను గతంలో, ఫిబ్రవరిలో. ఇది జరగబోతుంది అని అప్పుడే హెచ్చరించాను. ఇప్పుడు జరుగుతూ ఉంది, దానికి మనం కూడా ఎఫెక్ట్ అయ్యాం. సో భారతదేశంలో రాజ్యాంగం హామీగా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ప్రభుత్వం చేతుల్లో ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతుందో అర్థం కావాలంటే ఈ వీడియోతో పాటుగా మీరు ఆ వీడియో కూడా చూడండి. సో ఇక ఈ విషయానికి వస్తే మనకు 2021లో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఇటువంటి కంటెంట్, హార్మ్ఫుల్ కంటెంట్, దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉండే కంటెంట్, ఇలాంటి కంటెంట్ తీసేయమని అడగటానికి అవకాశం ఉంది. అయితే అట్లా తీసేయమని చెప్పడానికి లేదా తీసేయటానికి ముందు ఒక నోటీస్ ఇవ్వాలి, వాళ్ళు దానికి రెస్పాండ్ అయ్యే సమయం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే దాన్ని తీసేసే అవకాశం ఉంది. ఇది చట్టంలోనే ఉంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా దీన్ని కన్ఫర్మ్ చేసింది. కానీ 2026 ఫిబ్రవరిలో, అంటే ఒక 5-6 నెలల క్రింద ప్రభుత్వం మరొక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దానికి ఒక కొత్త సెక్షన్ యాడ్ చేసి, దాని ప్రకారం నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏదైనా కంటెంట్ ఈ సెక్షన్లను వైలేట్ చేస్తుందని భావిస్తే
ప్లాట్ఫామ్కి చెప్తే వాళ్ళు 3 గంటల లోపల డిలీట్ చేయాలి. కంటెంట్ ప్రొవైడర్స్కి చెప్పాల్సిన పని లేదు, క్రియేటర్స్కి చెప్పాల్సిన పని లేదు, ఎవరి సంజాయిషీలు వినాల్సిన పని లేదు. కానీ ఇక్కడే వచ్చింది అతిపెద్ద చెక్కు ఈ ప్లాట్ఫామ్స్కి. ప్లాట్ఫామ్కి ఒకసారి ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 3 గంటల లోపల తీసేయకపోతే ప్లాట్ఫామ్ మీద లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకని మెటా లాంటి సంస్థలు ఏం చేశాయంటే ప్రభుత్వానికి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాయి. ఎందుకంటే మీరు మాకు చెప్పి 3 గంటల లోపల మేము తీసేయకపోతే మాకెందుకు వచ్చిన సమస్య, కాబట్టి మీరే తీసేసుకోండి అనే పద్ధతిలో వాళ్ళు యాక్సెస్ ఇచ్చారు. అంటే తీసేయటం ఫైనల్గా ప్లాట్ఫామే తీస్తుంది, కానీ తీసేసే అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం నడిపే సహయోగ్ పోర్టల్ తోటి ఇంటిగ్రేట్ చేశారు. ఈ సహయోగ్ పోర్టల్స్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటో తెలుసా? వింటే నవ్వుతారు. భారత ప్రజలకు సేఫ్ సైబర్ స్పేస్ని కల్పించడం కోసమట. కానీ వాళ్ళు దేనికి వాడుతున్నారు? భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు, డెమోక్రటిక్ డైలాగ్కి అసలు స్పేసే లేకుండా చేయటం, అన్లాఫుల్ కంటెంట్ని తీసేయటానికి అవసరమైన నోటీసుల్ని ఆటోమేట్ చేయటం కోసం. అంటే బేసిక్గా ప్రభుత్వాన్ని విమర్శించే ఏ కంటెంట్నైనా తీసేయడానికి వాళ్ళు ఒక పోర్టల్నే పెట్టుకున్నారు. నాకు అర్థమైనంత వరకు వీటన్నిటిలోనూ కూడా బీజేపీ ఐటీ సెల్ వాళ్ళే కూర్చుని ఈ ప్రాసెస్ని ఉపయోగిస్తున్నారు. అంటే బేసిక్గా వాళ్ళు అక్కడ కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ మోదీ అనే పేరు వచ్చినా అది మోదీని పొగిడేది కాకపోతే చాలు అన్లాఫుల్ యాక్ట్ కింద దాన్ని తీసేయమనే ఒక ఆటోమేటిక్ నోటీస్ పంపిస్తున్నారు. లేకపోతే ఇందులో అన్లాఫుల్ ఏముంది చెప్పండి? మన వీడియోలో అన్లాఫుల్ ఏముంది? ఆయన పబ్లిక్గా మాట్లాడిన 2 క్లిప్స్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూపించామంతే. పోనీ ఇదేమన్నా కాపీరైట్ ఇష్యూనా? అది కూడా కాదు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇటువంటి వాటికి ఎటువంటి కాపీరైట్ ఉండదు. కాపీరైట్ ఉంటే అది వేరే విషయం. వాళ్ళు మనకు కాపీరైట్ అనే పంపిస్తారు, దానికి కాపీరైట్ ఉన్న వాళ్ళు మనకు నోటీస్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇన్స్టాగ్రామే చెప్తుంది ఇది లీగల్ కంప్లైంట్స్, అందులోనూ పర్టికులర్గా ఈ పర్టికులర్ యాక్ట్ 2021 అండ్ 2026 అమెండ్మెంట్ అని. సో ఈ స్థాయిలో సహయోగ్ పోర్టల్స్ని పెట్టుకుని జనం డబ్బులతో, ట్యాక్స్ డబ్బులతో ఈ పోర్టల్స్ పెట్టుకుని అక్కడ మనుషుల్ని కూర్చోబెట్టి దేశంలో ఏ భాషలో మోదీ గురించి మాట్లాడినా కూడా అది మోదీకి భజన చేసేది కాకపోతే తీసేయటం అనే ఒక అరాచకమైన విధానం ప్రస్తుతం నడుస్తుంది. ఇంకా అది యూట్యూబ్ దాకా రాలేదు. బహుశా యూట్యూబ్ కూడా ఏదో ఒక రోజు వస్తే మనం ఈ వీడియోలు కూడా చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్లో, మీకు ఇన్స్టాగ్రామ్తో మోదీ కూడా గుర్తుంది కదా, ఆయన వీడియో టెక్నికల్ గ్లిచ్ వల్ల కొన్ని నిమిషాలు కనపడకుండా పోతే మొత్తం భారత ప్రభుత్వమే మెటా మీద పడి దాడి చేసింది. మీరు అపాలజీ చెప్పకపోతే మీ అంతు చూస్తామని చెప్పింది. కానీ అదే ప్రభుత్వం ప్రజల దగ్గరకు వచ్చేసరికల్లా, డిసెంట్ దగ్గరకు వచ్చేసరికల్లా కనీసమైన ప్రజాస్వామ్యమైన సూత్రాలు కూడా పాటించకుండా కంటెంట్ను డిలీట్ చేస్తూ ఉంది. మోదీ గారు అమ్మకు పుట్టలేదు, ఆయన నాన్ బయలాజికల్ కాబట్టి ఆయనకి స్పెషల్ హక్కులు ఉంటాయి, మిగిలిన వాళ్ళెవరికి హక్కులు ఉండవు, అసలు మిగిలిన వాళ్ళు మనుషులే కాదు అని వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడతారు. ఈ పెద్ద మనిషి పొద్దున లేస్తే బయటకు వెళ్తే ఇండియా ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తాడు. బేసిక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రాజ్యాంగం హామీ ఇచ్చిన ఆర్టికల్ 19కి కూడా హామీ ఇవ్వలేని ఒక పెద్ద మనిషి డెమోక్రసీ గురించి మాట్లాడటం ఏదైతే ఉందో ఎంత వింత. నిజానికి అది వింత కాదు, ఎంత రోత. 2026లో ఈ అమెండ్మెంట్ వస్తున్నప్పుడే చాలామంది చెప్పారు ఇది ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలు ఇస్తుంది, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం ప్రజలను అణిచివేయడానికి పనిచేసే అవకాశంగా ఉంటుంది అని చాలామంది చెప్పారు. కానీ ఇది వినే ప్రభుత్వం కాదు కదా, వీళ్ళకి అసలు ప్రజలు, హక్కులు ఇవన్నీ అంటేనే అసహ్యం కదా. కాబట్టి వాళ్ళు ముందుకే పోయి ఈ అమెండ్మెంట్ని కూడా తీసుకొచ్చేశారు. ఒకవైపు ఈ రూలింగ్ పార్టీ అందభక్తులు ఉంటారు కదా, వాళ్ళు అత్యంత అసహ్యమైన వీడియోలు పెడుతుంటారు, ఎవరినైనా పచ్చి బూతులు తిడతారు. అది డిసెంట్ వాయిసెస్ కావచ్చు, జాతిపిత కావచ్చు, నేషనల్ లీడర్స్ కావచ్చు, అక్కడి నుంచి మొదలుపెట్టి అత్యంత అసహ్యకరంగా చేసే వాళ్ళ రీల్స్కి మాత్రం ఎటువంటి సమస్య రాదు. వాటిని టేక్ డౌన్ కాదు కదా, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కూడా వాటిని తీసేరు. టేక్ డౌన్ ఉంది అంటే వాళ్ళు ఖచ్చితంగా జనం గొంతుక వినిపించే వాళ్ళే అయి ఉంటారు. అయితే విషాదం ఏంటంటే ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి కనీసమైన అవగాహన లేని అందభక్తులు ఈ వీడియో కింద కూడా వస్తారు, వచ్చి అంతే మీకు అంతే కావాలి, మీ అంత చూస్తాం, తొందరలో నీ సంగతి కూడా చూస్తాం, నీ పని కూడా అయిపోతుంది అని బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఈ టాక్సిక్ గవర్నమెంట్ కింద, ఈ మాట నేను ఖచ్చితంగా అని తీరుతాను, ప్రజల హక్కుల మీద కనీస గౌరవం లేని ఈ టాక్సిక్ గవర్నమెంట్ను సమర్థిస్తూ
మీరు ఇప్పుడున్న సమాజానికి మాత్రమే కాదు మీ భవిష్యత్తు తరాలకు కూడా చాలా పెద్ద హాని చేస్తున్నారు. ఎప్పుడు వీళ్ళకి ఈ విషయం అర్థమవుతుందో మనకైతే తెలియదు, కానీ ఈ లోపల మనం ఇంకా ఎన్ని చూడాల్సి ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.